హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యస్వర్ వ్లాగ్స్. నేనైతే ఎగ్తో ఊతప్పం తయారు చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో సరికొత్త వంటల్ని నేను చేసి చూపిస్తాను. ఈ ఊతప్పం కోసం బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. దీనికోసం మినప్పిండిని అలాగే బియ్యం పిండిని రెండు కలుపుకోవాలన్నమాట. ఈ మినప్పిండి నేను ముందే తయారు చేసి పెట్టుకుంటాను. అలాగే దీనిలో పైన వేసుకోవడానికి ఎగ్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక ఎగ్ని ఇలా కొట్టి తీసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం కారం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా వంటలు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేశారనుకోండి, నేను చేసి చూపిస్తాను ఆ వంటల్ని. అలాగే ముందుగా ప్యాన్కి ఉల్లిపాయని ఇలా అదుముకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఊతప్పం పిండిని ఒక గరిటెడు వేసుకున్నాను. ఇది కొంచెం ఇలా నొరగ అంటే పైకి బబుల్స్ వస్తాయి కదండి. ఆ తర్వాత స్పూన్తో ఇలా హోల్స్ లాగా పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇలా అయితే ఊతప్పం అనేది క్రిస్పీగా వస్తుంది. అలాగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా, దాన్ని కూడా దానిపైన వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్పూన్తో. చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. అలాగే ట్రై చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్లో ట్రై చేశారనుకోండి, మీ ఫ్యామిలీ మొత్తం సర్ప్రైజ్ అయిపోతారు. అలాగే మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత దాన్ని ఇలా చూపించిన విధంగా కొంచెం పైనుంచి కారం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం. అలాగే దాన్ని ఇంకో వైపు మార్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఊతప్పం రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది ఇచ్చారనుకోండి, పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు. వాళ్ళ పొట్ట కూడా నిండిపోతుంది. దీన్నైతే ఇంకోవైపు ఇలా టర్న్అవుట్ చేసుకొని నైఫ్తో కట్ చేసుకున్నాను అనమాట. ఇది చూడడానికి పిజ్జాలా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మరెన్నో సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. నాకైతే ఈ వంట చాలా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.